మ్మ్. ఒకసారి ఇలా ఊహించుకుందాం. కటిక చీకటిగా ఉన్న ఒక గదిలో ఒక మట్టి కుండీ ఉంది. అందులో ఒక విత్తనం నాటారనుకుందాం. ఓకే, ఊహించుకుంటున్నాను. ఆ మనం గత 6 నెలలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆ కుండిలో ఉన్న మట్టికి నీళ్లు పోస్తున్నాం, దానికి కావలసిన ఎరువులందిస్తున్నాం. కానీ అక్కడ కనీసం చిన్న మొలక వచ్చిందో లేదో కూడా చూడలేనంత చీకటి ఉంది. అంటే అసలు ప్రోగ్రెస్ ఏమీ కనిపించట్లేదు, రైట్? ఎగ్జాక్ట్లీ. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, అయినా మనం అలా నీళ్లు పోస్తూనే ఉన్నాం. మనకు ఏమనిపిస్తుంది అప్పుడు? ఇది పిచ్చిపనా లేక ఒక గొప్ప నమ్మకమా? నిజంగానే అదొక పిచ్చి పనిలాగే అనిపిస్తోంది చాలాసార్లు. కదా. వాస్తవానికి ఆన్లైన్ ప్రపంచంలో మనకంటూ ఒక స్వంత కలను, ఒక వ్యాపారాన్ని నిర్మించుకోవాలి అనుకోవడం సరిగ్గా ఇలాంటిదే. ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశ్యమేంటంటే, ఈ ఆన్లైన్ ప్రపంచంలో ఎదురయ్యే మానసిక సవాళ్లను కొంచెం డీకోడ్ చేయడం. చాలా అవసరమైన టాపిక్ ఇది. అవును, మనం జాన్ వైట్ యూట్యూబ్ ఛానల్ నుండి గ్రహించిన విక్టరీ విత్ యాష్ జాన్ వైట్, ద హొరైజన్ ఇస్ క్లోజర్ దాన్ యు ఫీల్ అనే వీడియో ట్రాన్స్క్రిప్ట్ను ఆధారంగా చేసుకుని ఈరోజు మన చర్చను ముందుకు తీసుకువెళ్తున్నాం. రైట్. అంటే అనుకూలమైన పనిగంటలుండాలి, సరైన క్లయింట్స్ ఉండాలి, మన మనస్సాక్షిని అమ్ముకోకుండా ఆదాయం సంపాదించాలి. ఇదొక అద్భుతమైన కలల వ్యాపారం. అవును, చాలామంది ఆశపడే ఆదర్శవంతమైన జీవితం అది. కానీ సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఇంత గొప్ప విజన్ ఉన్నప్పటికీ చాలామంది తమ ప్రయాణంలో ఎందుకు వెనుకబడిపోయామని ఫీలవుతారు? ఆన్లైన్లో ఉండే ఆ భయంకరమైన నిశ్శబ్దం, ఆ సైలెన్స్ వాళ్ళని ఎందుకు భయపడుతుంది? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఆ నిశ్శబ్దమే ఇక్కడ అతిపెద్ద విలన్లాగా అనిపిస్తుంది. అంటే ఆన్లైన్ ఆదాయ ప్రపంచమనేది బయటకు చాలా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదా. ఎక్కడో బీచ్లో కూర్చుని ల్యాప్టాప్లో పనిచేస్తున్నట్లు. ఎగ్జాక్ట్లీ. రాత్రికి రాత్రే లక్షాధికారులైపోయినట్లు ఒక పర్ఫెక్ట్ పిక్చర్ను చూపిస్తారు. కాని మూల సమాచారం ప్రకారం చూస్తే ఆ తెర వెనక జరిగే పోరాటమంతా ఒక శూన్యంతో చేసే యుద్ధం లాంటిది. శూన్యంతో యుద్ధమంటే ఒక రకంగా రెస్పాన్స్ లేకపోవడమంటారా? అవును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది. మానవ మెదడు సహజంగానే కాజ్ అండ్ ఎఫెక్ట్, అంటే కారణం ప్రభావం అనే సూత్రం మీద పనిచేస్తుంది. మనం ఒక పని చేస్తే దానికి తక్షణమే ఒక రియాక్షన్ లేదా ప్రతిస్పందన రావాలి. నేను బటన్ నొక్కితే లైట్ వెలగాలి. కరెక్ట్. కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ అల్గారిథమ్స్, నంబర్స్, లైక్స్, వ్యూస్ మీద నడుస్తాయి కదా. ఇవన్నీ ఒక రకమైన కోల్డ్ మ్యాథమెటిక్స్. మనం ఎంతో కష్టపడి మన రక్తాన్ని, చెమటను ధారపోసి ఒక కంటెంట్ క్రియేట్ చేస్తాం. దాన్ని ఆన్లైన్లో పెట్టినప్పుడు 0 వ్యూస్, 0 లైక్స్. ఆ అల్గారిథమ్స్ మన శ్రమను ఏమాత్రం గుర్తించవు. అప్పుడు ఆ వచ్చే నిశ్శబ్దం ఉంటుంది చూశారు. ఆ సైలెన్స్ చాలా బాధాకరంగా ఉంటుంది. అవును, అది కేవలం నిశ్శబ్దం కాదు. అది మన మెదడుకు ఒక సెన్సరీ డిప్రివేషన్ ట్యాంక్ లాంటిది. మన కష్టమంతా వృధా అయిపోయిందని మన మెదడు నమ్మడం మొదలుపెడుతుంది. అంటే మనమొక శూన్యంతో మాట్లాడుతున్నామా అనే భయం మొదలవుతుందన్నమాట. ఇందాక మనమనుకున్న ఆ చీకటి గదిలో మొక్కకు నీరు పోయడమనే పోలిక ఇక్కడే సరిగ్గా సరిపోతుంది గదా. అబ్సల్యూట్లీ, సరిగ్గా సరిపోతుంది. మన మెదడుకు ఆ ఫీడ్బ్యాక్ లేనప్పుడు అది తనకంటూ కొన్ని నెగటివ్ కథలు అల్లుకోవడం ప్రారంభిస్తుంది. నేననవసరంగా మట్టికి నీళ్లు పోస్తున్నాను, అసలా విత్తనం ఎప్పుడో చనిపోయి ఉంటుంది, లేదా నాకసలా మొక్కను పెంచే టాలెంట్ లేదు అని తనకు తాను చెప్పుకుంటుంది. అవును, ఆ అల్గోరిథం సృష్టించే నిశ్శబ్దాన్ని మనం మన వ్యక్తిగత వైఫల్యంగా, ఒక పర్సనల్ ఫెయిల్యూర్గా తీసుకుంటాం. నిజమే. కాని ఇక్కడ జాన్ వైట్ వీడియో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తోంది. ఏంటంటే, మనం వెనకబడలేదని, మనం విఫలం కాలేదని అంటోంది. అసలా తెర వెనక ఏం జరుగుతుందంటారు? అసలిక్కడే చాలా ఫ్యాసినేటింగ్ విషయం ఉంది. ఆ తెర వెనుక ముక్కలు ముక్కలుగా మన విజన్ రూపుదిద్దుకుంటోంది. అది మనం ఊహించుకోవటం లేదు, అది నిజంగానే జరుగుతోంది. ఓహో, అంటే పని జరుగుతోంది కాని మనకు కనిపించట్లేదు. కరెక్ట్. ఇక్కడే మనకు ఆ నిశ్శబ్దానికి, వైఫల్యానికి మధ్య ఉన్న తేడా తెలియాలి. అల్గారిథం వెంటనే స్పందించకపోవడమంటే దానర్థం మన ప్రయత్నం ఫెయిలయిందని కాదు కదా. మరి దేనికి సంకేతమది? అది కేవలం ఒక డేటా ప్రాసెసింగ్ సమయం మాత్రమే. మనం కష్టపడుతున్న కొద్దీ ప్రతిరోజు మన స్కిల్స్ మెరుగుపడుతూ ఉంటాయి. మన వాయిస్ మరింత క్లియర్గా మారుతుంది, మన ఆలోచనలకు ఒక పదునొస్తుంది. ఇవన్నీ తెర వెనుక సైలెంట్గా జరిగే అద్భుతాలు. రైట్. అంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతోంది. అవును. మనం ఆ నిశ్శబ్దాన్ని చూసి భయపడి వెనక్కి తగ్గితే మనం అప్పటి వరకు కష్టపడి నిర్మించిన ఆ పునాదిని మనమే స్వయంగా కూల్చేసినట్లవుతుంది.
నిశ్శబ్దం అంటే పని జరగడం లేదని కాదు, అది బయటి ప్రపంచానికి వినిపించే అంత శబ్దంతో ఇంకా పేలలేదని అర్థం. ఆ మొదటి పెద్ద విజయానికి అంటే ఆ బ్రేక్ త్రూకి ముందే తమ ప్రయత్నాలను ఆపేస్తారని ఈ సోర్స్ వివరిస్తోంది. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఆశ్చర్యం అనిపించింది? ఎందుకంటే వాళ్ళు సామర్థ్యం లేక ఆగిపోవడం లేదు కదా. అప్పటికే వాళ్ళు ఎంతో దూరం ప్రయాణించారు, ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నారు. అయినా సరే ఖచ్చితంగా ఆ విజయానికి ఒక్క అడుగు దూరంలోనే ఎందుకు గివప్ ఇస్తారు? ఆ మానసిక అలసట వెనుకున్న సైన్స్ ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వాళ్ళు ఎందుకు ఆగిపోతారంటే, చూడకుండానే నమ్మడం వల్ల వచ్చే తీవ్రమైన అలసట వాళ్ళనలా చేస్తుంది. చూడకుండా నమ్మడం వల్ల వచ్చే అలసట. ఇందాక మనం అనుకున్నట్లుగా ఫీడ్బ్యాక్ లేనప్పుడు మన మెదడు పనిచేయడానికి ఒకే ఒక ఇంధనం మీద ఆధారపడాల్సొస్తుంది. అదే విల్ పవర్ లేదా మన సంకల్ప బలం. రైట్. విల్ పవర్ అన్లిమిటెడ్ కాదు కదా. కరెక్ట్. రోజువారీ జీవితంలో మనకు కనిపించే రిజల్ట్స్ ఉంటే ఆ ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. కాని కంటికి కనిపించే ఫలితాలు లేనప్పుడు కేవలం ఒక నమ్మకం మీద ఆధారపడి రోజూ కష్టపడటం అనేది మానసికంగా చాలా శ్రమతో కూడుకున్న పని. దీన్నే కాగ్నిటివ్ లోడ్ అంటారు. ఓహో, కాగ్నిటివ్ లోడ్. అవును. ప్రతిరోజూ ఉదయాన్న లేచి ఎలాంటి గ్యారంటీ లేని ఒక ఫ్యూచర్ కోసం కష్టపడటం వల్ల మెదడులోని ఎనర్జీ అంతా హరించుకుపోతుంది. ఆ అలసట క్రమంగా నిరాశగా మారుతుంది. ఆ నిరాశ వల్ల గివప్ ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ నిరాశే వాళ్లని మొదటి బ్రేక్ త్రూకి ఒక్క అడుగు ముందు వెనక్కి తగ్గేలా చేస్తుంది. వాళ్ళు ఫిజికల్గా అలసిపోరు, ఆ నమ్మకాన్ని మోయలేక మెంటల్గా అలసిపోతారు. ఒక నిమిషం, ఇక్కడే నేనొక సందేహాన్ని లేవనెత్తుతున్నాను. లేదా కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం. చెప్పండి. అలసిపోవడం అనేది హ్యూమన్ నేచర్, సరే. కానీ మనం ఒక పని చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఎలాంటి ఫలితం రావట్లేదంటే బహుశా మనం తప్పు మార్గంలో ఉన్నామన్న దానికి ఆ అలసట ఒక సిగ్నల్ కూడా కావచ్చు కదా. మంచి పాయింట్. ఆ అలసట కలలన్నీ ముగిసిపోయాయని మనల్ని మోసం చేస్తుందని మనం అంటున్నాం. కానీ అది నిజంగా మనం ఒక లక్ష్యం కోసం చేస్తున్న ఎదురుచూపా, లేక పూర్తిగా పనికిరాని ఒక ప్రాజెక్ట్ మీద మన టైంని వృధా చెయ్యడమా? ఇది వాస్తవమైన నిరీక్షనో లేక ఒక గుడ్డి భ్రమనో మనమెలా తెలుసుకోగలం? ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చెయ్యాలి అనే లైన్ ఎలా గీయాలి? ఇది నిజంగా ప్రతి ఒక్కరిని వేధించే ఒక అత్యంత కీలకమైన ప్రశ్న. నిరీక్షణకు సమయం వృధా చేయడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను మనం ఖచ్చితంగా గుర్తించాలి. దీనికి సమాధానంగా మూలకథలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉపయోగించారు. ఏంటది? చలికాలంలో నాటిన విత్తనం అనే కాన్సెప్ట్ ఇక్కడొస్తుంది. దీన్ని కొంచెం డీప్గా బయలాజికల్గా ఆలోచిద్దాం. ఓకే. ప్రతికూలంగా ఉంటుంది. అంతా గడ్డకట్టుకుపోయి నిర్జీవంగా కనిపిస్తుంది కదా. ఒకవేళ ఆ సమయంలో విత్తనం వెంటనే మొలకెత్తితే ఏమవుతుంది? బయట ఉన్న ఆ అతిశీతల వాతావరణానికి ఆ లేత మొలక తట్టుకోలేక వెంటనే చనిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆ విత్తనమేం చేస్తుంది? బయటకు మొలకెత్తకుండా తన శక్తి అంతా ఉపయోగించి భూమి లోపల, అంటే ఆ గడ్డకట్టిన పొరల కంటే కిందకు తన వేర్లను పంపుతుంది. కింద ఉన్న నీరు, వెచ్చదనం కోసం వెతుకుతూ బలంగా స్థిరపడుతుంది. ఓహ్! అంటే ఆ విత్తనం విశ్రాంతి తీసుకోవడం లేదు, అది అత్యంత క్లిష్టమైన ముఖ్యమైన పని చేస్తుందన్నమాట. బయటకి కనిపించకపోయినా లోపల తన ఫౌండేషన్ని నిర్మించుకుంటోంది. ఖచ్చితంగా. ఇక్కడ మనం మన జర్నీని చూసి సమయం వృధా అవుతోందా అని డౌటొచ్చినప్పుడు ఈ విత్తనాన్ని గుర్తు చేసుకోవాలి. అలసట రావడం తప్పు కాదు, కాని ఆ అలసటను చూసి మన ప్రయాణం ముగిసిపోయిందని, విత్తనం చనిపోయిందని కంక్లూజన్కి రావడం తప్పు. మనం నేర్చుకుంటూ ఉన్నంతకాలం అది వేస్ట్ కాదు అంటారు. అవును. మన ప్రయత్నాలు స్థిరంగా ఉన్నంతకాలం, మనం రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ, మన తప్పులను సరిదిద్దుకుంటూ ఉన్నంతకాలం ఆ నిరీక్షణ ఎప్పటికీ వృధా కాదు. అది కేవలం వేర్లు బలంగా ఎదుగుతున్న సమయం. రైట్. కాని మనం ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేసి కేవలం ఒకే తప్పును పదే పదే చేస్తూ ఎలాంటి చేంజ్ లేకుండా గుడ్డిగా ఎదురుచూస్తామో అప్పుడు అది ఖచ్చితంగా సమయం వృధా చేయడం అవుతుంది. అవును. కాబట్టి ఎదిగే కొద్దీ వచ్చే అలసట వేరు, ఆగిపోయినప్పుడు వచ్చే నిరాశ వేరు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ చలికాలంలో విత్తనం అనే కాన్సెప్ట్ వింటుంటే నాకు విషయం అర్థమవుతుంది. మనం టైం వేస్ట్ చెయ్యట్లేదని తెలుసుకోవాలంటే ముందుగా మనం ఎలాంటి పునాదుల మీద నిలబడ్డామో మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి. కరెక్ట్. ఆ క్లారిటీ చాలా అవసరం. కోసం వెతుకుతూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మన మెదడు చాలా ఈజీగా పక్కదోవ పడుతుంది. దానికి ఒక చిన్న ఎస్కేప్ కావాలి. ఇక్కడే ఇంటర్నెట్ ప్రపంచంలో ఉండే మందుపాతర్లు, అంటే ఆ ల్యాండ్ మైన్స్ మన ముందుకొస్తాయి కదా. అవును, ఇవి చాలా డేంజరస్. వీడియోలో వీటి గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించారు.
ఆకర్షించే తాత్కాలిక విషయాలు అంటే షైనీ ఆబ్జెక్ట్స్, త్వరగా ధనవంతులయ్యే అబద్ధాలు, విషపూరితమైన శ్రమ లేదా టాక్సిక్ గ్రైండ్స్, ఇంకా ఇతరులతో పోల్చుకోవడం, కంపారిజన్ ట్రాప్స్, ఇవన్నీ మన అలసటను ఆసరగా తీసుకుని మన మూలాలను నాశనం చేసే మందుపాతర్లు. ఇవి అసలు మన బ్రెయిన్ని ఎలా హైజాక్ చేస్తాయంటారు? ఇవి మన మెదడును హైజాక్ చేయడానికి మెయిన్ రీజన్ డోపమైన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మన అసలైన ప్రాజెక్ట్ ఒక చలికాలపు విత్తనం లాంటిదని. అవును. అది లోపల వేర్లు పెంచుకుంటుంది తప్ప వెంటనే బయటకు మొలక రాదు. అంటే వెంటనే మనకు డోపమైన్ రిలీజ్ అయ్యేలా ఎలాంటి రివార్డ్ ఇవ్వదు. రైట్, రివార్డ్ డిలే అవుతుంది. అలా డోపమైన్ కోసం ఆకలితో ఉన్న మన బ్రెయిన్కి సడన్గా ఆన్లైన్లో ఒక షైనీ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అంటే కేవలం 30 రోజుల్లో లక్షలు సంపాదించండి అనే ఒక కొత్త కోర్సు లేదా ఒక ట్రెండ్ కనిపిస్తుంది. వెంటనే అటు వెళ్ళిపోవాలనిపిస్తుంది. కరెక్ట్. మన మెదడు వెంటనే అటువైపు ఆకర్షించబడుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్స్టంట్ రిజల్ట్ వస్తుందనే ఒక ఇల్యూజన్, ఒక భ్రమ కలుగుతుంది. మనం మన వేర్లను వదిలేసి ఆ కొత్త ఆకర్షణ వెనుక పరిగెడతాం. ఇదొక పెద్ద మందుపాతర. దానికి తోడు ఈ కంపారిజన్ ట్రాప్ ఒకటుంది కదా. మనం మన చలికాలపు విత్తనానికి నీరు పూస్తూ ఎదురుచూస్తున్న టైంలో పక్కనే ఎవరో ఒకరు వాళ్ల వసంతకాలపు పూలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు. అవును, చాలా కామన్ ఇది. వాళ్లు బహుశా ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఆ స్థాయికొచ్చుండొచ్చు. కాని మనకు కనిపించేది కేవలం వాళ్ల సక్సెస్ మాత్రమే కదా. దాంతో మనల్ని మనం వాళ్లతో పోల్చుకొని నేనెందుకు పనికిరాను అని కుంగిపోతాం. ఇకపోతే ఈ టాక్సిక్ గ్రైండ్స్ లేదా హస్టిల్ కల్చర్. నిద్ర లేకుండా పనిచేయటం. అవును. రోజుకు 18 గంటలు పనిచేస్తేనే విజయం వస్తుంది, నిద్ర మానేసి పని చెయ్యాలి అనే ఒక విషపూరితమైన ఆలోచన, ఇది మనల్ని మనం ఫిజికల్గా, మెంటల్గా హింసించుకునేలా చేస్తోంది. రిజల్ట్ ఏంటి? మనం పూర్తిగా బర్న్అవుట్ అయిపోయి అసలు ఆటలోంచే తప్పుకుంటాం. మీరు సరిగ్గా చెప్పారు. కాని మనమిక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఏంటది? మనం నిర్మిస్తున్న ఆ డ్రీమ్ బిజినెస్, మనం పెట్టుకున్న ఆశయం, ఇవి ఉద్దేశపూర్వకంగానే, అంటే బై ఇంటెన్షన్, ఈ మందుపాత్రలను నివారించేలా రూపొందించబడ్డాయి కదా. అవును. మనం ఒక స్థిరమైన, ప్రశాంతమైన, మన వాల్యూస్కి కట్టుబడిన వ్యాపారాన్ని కోరుకుంటున్నాం. అలాంటి బలమైన పునాది ఎప్పుడూ రాత్రికి రాత్రే రాదు. ఆ విషపూరితమైన పరుగుపందెంలో పాల్గొనకూడదనే కదా మనం ఈ సొంత ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కరెక్ట్ పాయింట్. మళ్ళీ తిరిగి ఆ పరుగుపందెంలోకే వెళ్ళిపోతే ఇక మన కలల వ్యాపారానికి, ఆ సాధారణ ఒత్తిడితో కూడిన వ్యాపారానికి తేడా ఏముంటుంది? అదొక అద్భుతమైన పాయింట్. అంటే మనం పారిపోయి వచ్చిన ఆ విషవలయంలోకే ఈ ఆన్లైన్ మందుపాత్రలు మనల్ని మళ్లీ నెట్టేస్తాయి. సరే, మరి ఇవన్నీ మందుపాత్రలు అని మనకు ఎలా తెలుస్తుంది? అలసిపోయిన మన మెదడుకు సరైన దారిని చూపేదేది? బహుశా మనం మొదట్లో ఈ కలల వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు మనలో కలిగిన ఒక ఉత్సాహం, ఒక క్లియర్ విజన్ ఉంది కదా. జాన్ వైట్ వీడియోలో చెప్పినట్లుగా అది కేవలం ఒక స్పార్క్ కాదు, అది మన జర్నీకి ఒక దిక్సూచి లేదా కాంపస్ అనుకోవచ్చు. అవును, అది చాలా ఇంపార్టెంట్ కంపాస్. ఆరంభంలో మన మనసు చెప్పిన ఆ నిశ్శబ్దమైన స్పష్టత మనకు ఎప్పటికీ డైరెక్షన్ చూపిస్తూనే ఉంటుంది. మనం దారి తప్పి ఆకర్షణీయమైన అబద్ధాల వైపు వెళ్లకుండా ఈ దిక్సూచి మనల్ని ఆపాలి. కాని దానికి ఒక బలమైన నమ్మకం కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. ఇక్కడే మనం గుడ్డి నమ్మకానికి, సంపాదించుకున్న నమ్మకానికి, అంటే ఎర్న్డ్ ఫెయిత్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ని లోతుగా అనలైజ్ చేయాలి. ఎర్న్డ్ ఫెయిత్. గుడ్డి నమ్మకం అంటే నేను ఏమీ చెయ్యకపోయినా, కొత్త స్కిల్స్ ఏమీ నేర్చుకోకపోయినా యూనివర్స్ నాకు అన్నీ తెచ్చిపెడుతుంది అని గాలిలో మేడలు కట్టడం. ఈ గుడ్డి నమ్మకం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మొదటి ఫెయిల్యూలు ఎదురుకాగానే అది పేకమేడలా కూలిపోతుంది. రైట్, దానికి బేస్ ఉండదు. అవును. కాని ఈ వీడియో మాట్లాడుతున్నది ఆ గుడ్డి నమ్మకం గురించి కాదు. అది సంపాదించుకున్న నమ్మకం గురించి. నమ్మకమనేది ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. దాన్ని మనం రోజూ చెమటోడ్చి సంపాదించుకోవాలి. అంటే ప్రతిరోజూ ఆ చీకటి గదిలోకి వెళ్ళి ఆ మట్టికి నీళ్లు పోయడం అనే పనే మనకు ఆ నమ్మకాన్ని ఇస్తుందన్నమాట. అవును. ప్రతి చిన్న ప్రయత్నం, మనం ఫేస్ చేసిన ప్రతి అడ్డంకి, మనం నేర్చుకున్న ప్రతి కొత్త పాఠం, ఇవన్నీ ఆ నమ్మకానికి ఫౌండేషన్ స్టోన్స్. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయముంది. ఏంటది? ఇక నా వల్ల కాదు, అన్ని వదిలేసి వెళ్ళిపోదాం అని మన మనసు 100 సార్లు చెప్పినా అలా చెయ్యకుండా పట్టుదలతో మనం నిలబడతానే, ఆ నిలబడిన ప్రతి క్షణం మన ఖాతాలో ఒక నమ్మకాన్ని డిపాజిట్ చేస్తుంది. వావ్! డిపాజిట్ చేస్తుంది. అది మనం సంపాదించుకున్న నమ్మకం.
ఈ నమ్మకం ఉన్నప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ గందరగోళమంతా కేవలం ఒక పొగమంచు లాంటిది అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. పొగమంచు లేదా ఫాగ్ ఇది చాలా ఆసక్తికరమైన పోలిక. దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు మనం రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే కనీసం 10 అడుగుల దూరంలో ఉన్నది కూడా మనకు కనిపించదు కదా. అవును, అంత బ్లాంక్ అయిపోతుంది. మన పక్కనే మన గమ్యం ఉన్నా సరే అది మన కంటికి కనుమరుగైపోతుంది. ఆకాశమెక్కడుందో భూమెక్కడుందో తెలియని ఒక రకమైన కన్ఫ్యూజన్. ఈ ఆన్లైన్ నిశ్శబ్దం కూడా సరిగ్గా అలాంటిదే. అవును, కానీ పొగమంచు లక్షణమేమిటి? అది శాశ్వతం కాదు గదా. ఉదయం సూర్యుడు రాగానే లేదా కొంచెం గాలి వీచిగానే ఆ పొగమంచు దానంతటదే విడిపోతుంది. క్లియర్ అవుతోంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, హొరైజన్ ఎక్కడికో వెళ్ళిపోలేదు, అది అక్కడే ఉంది, మనమనుకుంటున్న దానికంటే చాలా దగ్గరగానే ఉంది. కేవలం ఆ ఫాగ్ వల్ల అది మనకు కనిపించలేదంతే. మనం ఆ పొగమంచును చూసి దారి ముగిసిపోయిందని భయపడతాం, కాని ఆ పొగమంచు వెనుక మన గమ్యం మనకోసమే వెయిట్ చేస్తోంది అని ఈ సంపాదించుకున్న నమ్మకం మనకు గుర్తు చేస్తుంది. సో ఇదంతా విన్న తర్వాత మనకొక స్పష్టమైన అవగాహన వస్తోంది. మనం చీకట్లో నీరు పోస్తున్న కుండి, చలికాలంలో లోపలికి వేర్లు పంపుతున్న విత్తనం, పొగమంచులో దారిచూపే దిక్సూచి, మనం కష్టపడి సంపాదించుకున్న నమ్మకం, ఇవన్నీ మనకొకే విషయాన్ని చెబుతున్నాయి. అవును, అదంతా ఒకే పాయింట్ని కనెక్ట్ చేస్తుంది. ఈ నిరీక్షణ కాలం, ఈ అల్గారిథం సృష్టించే సైలెన్స్, ఆ మెంటల్ ఎగ్జాషన్ ఏదీ వృధా కాలేదు. అదంతా కూడా మనం కోరుకున్న కలను భరించేంత కెపాసిటీని మనలో నింపడానికే. అంటే మనం దీని ఒక పనిష్మెంట్గా కాకుండా ఒక ఫౌండేషన్ కోర్స్గా చూడాలన్నమాట. 100% అంతే. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనం గ్రహించాల్సిన మెయిన్ టేకవే అదే. ఏదైనా ఒక దీర్ఘకాలిక లక్ష్యం కోసం, ఒక డ్రీమ్ బిజినెస్ కోసం ట్రై చేస్తున్న వారెవరైనా సరే ఈ నిశ్శబ్దాన్ని, ఆ వెయిటింగ్ పీరియడ్ని ఒక శిక్షగా అస్సలు ఫీల్ అవ్వకూడదు. అదొక ఎదుగుదల ప్రక్రియ, ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. అవును, మూలకథలో ఒక అద్భుతమైన వాక్యముంది. ఈ నిరీక్షణ రాబోయేదాన్ని పట్టుకునేలా మనల్ని సిద్ధం చేస్తోంది. అంటే మన కల నిజమని ప్రూవ్ చేసుకోవడానికి, దాని పునాదులను మరింత స్ట్రాంగ్ చేయడానికి ఈ సైలెంట్ టైం ఒక వర్క్షాప్ లాంటిది. మనం ఎదురుచూస్తున్న ఆ హొరైజన్ నిజంగానే మనకు చాలా చాలా దగ్గరలో ఉంది. ఆ పాయింట్ నిజంగా ఎంత ఊరటనిస్తుంది. మనం వెనుకబడిపోలేదు, మన దారి తప్పలేదు, కేవలం మనం వేర్లు పంచుకునే ఫేజ్లో ఉన్నాం. అయితే ఈ చర్చను ముగించే ముందు వినేవాళ్లని ఆలోచింపజేసేలా ఒక సరికొత్త యాంగిల్ని ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నాను. చెప్పండి, అదేంటో. మనం ఆరంభంలో ఆన్లైన్ వరల్డ్ చూపించే రాత్రికి రాత్రే వచ్చే విజయాల భ్రమ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇదంతా విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ రోజు మనం కోరుకుంటున్న ఆ భారీ విజయం, ఆ లక్షలాది మంది చూసే ఐడెంటిటీ, మనం కలలు కన్నా బిజినెస్ నిజంగానే ఈరోజే రాత్రికి రాత్రే మన ఒడిలో పడిపోతే ఏమవుతుంది? చాలా పెద్ద క్వశ్చన్ ఇది. బహుశా మనం హ్యాండిల్ చేయలేమేమో. అదే కదా. ఆ భారీ విజయం తాలూకు బరువును మోయగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? వందలాది క్లయింట్లు ఒకేసారి వస్తే వాళ్ళని డీల్ చేయగలిగే మెంటల్ మెచ్యూరిటీ, ఆ ప్రెషర్ని తట్టుకునే స్టెబిలిటీ మనలో ఇప్పుడున్నాయా? బహుశా లేవేమో. నిజమే, పునాది లేకుండా బిల్డింగ్ నిలబడదు కదా. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఆ విజయం కింద పడి మనం నలిగిపోకుండా ఉండటానికే, ఆ భారాన్ని చాలా ఈజీగా మోసేలా మనల్ని మనం స్ట్రాంగ్గా మార్చుకోడానికే నేచర్ ఉద్దేశపూర్వకంగానే ఈ బాధాకరమైన నిరీక్షణ సమయాన్ని మనకొక షీల్డ్ లాగా, ఒక బహుమతిగా ఇచ్చిందా? చలికాలంలో బయటకొస్తే చనిపోతుందని విత్తనాన్ని లోపదే ఉంచి బలాన్ని పెంచే ఆ ప్రకృతి మనల్ని కూడా అలాగే పెంచుతోందా? వావ్, ఇది చాలా లోతైన ఆలోచన. అవును. ఈ నిశ్శబ్దం మన ఎదుగుదలను ఆపడానికి కాదు, ఆ ఎదుగుదలను భరించే శక్తిని ఇవ్వడానికే అని ఒకసారి ఆలోచించండి. మళ్ళీ